అందరికీ నమస్కారం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచికి మీ అందరికి కూడా స్వాగతం. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు మనకి ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద ప్రభుత్వం ఒక జీవో ఇవ్వటం జరిగింది. జీఓఎంఎస్ నెంబర్ 7 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డేటెడ్ 18/4/25. దానికి సంబంధించి ఈ ఎస్సీ రిజర్వేషన్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని 3 కేటగిరీలుగా విభజించి గ్రూప్ 1లో ఒక 1%, అలాగే గ్రూప్ 2లో 6.5%, అలాగే గ్రూప్ 3లో 7.5%, టోటల్గా 15% ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లో గ్రూప్ 1లో 1%, అలాగే గ్రూప్ 2లో 6.5%, గ్రూప్ 3లో 7.5% విభజిస్తూ జీవో ఇవ్వటం జరిగింది. అయితే ఆ జీవోలో సంబంధించి ప్రమోషన్స్లో రిజర్వేషన్ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వటం జరగలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆ జీవోకి అమెండ్మెంట్ సవరణ చేస్తూ ఇప్పుడు మనకి ప్రత్యేకంగా జీఓఎంఎస్ నెంబర్ 19 డేటెడ్ 18/6/2025 సోషల్ వెల్ఫేర్ సివి డిపార్ట్మెంట్ ద్వారా ఒక అమెండ్మెంట్ ఇవ్వటం జరిగిందనమాట. ఆ ఇచ్చినటువంటి జీఓఎంఎస్ నెంబర్ 7లో రూల్ నెంబర్ 8కి ఈ అమెండ్మెంట్ ఇస్తూ రూల్ నెంబర్ 8A అనేటువంటి ఒక ప్రొవిజన్ని దీంట్లో యాడ్ చేసి ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఎలా అమలు చేయాలి అని చెప్పే దాని మీద ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. దాని గురించి మీకు నేను ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఎప్పట్లాగే ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటిది ప్రమోషన్స్లో కూడా 15% రిజర్వేషన్ అనేది ఓవరాల్గా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, ఇదివరకు ఎలా అయితే అమల్లో ఉందో అలాగే మోర్ దాన్ 5 వేకెన్స్ శాంక్షన్డ్ పోస్టుల విషయంలోనే ఈ ప్రమోషన్స్లో రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది. ఈ 2 రూల్స్లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఈ 15% అమలు చేసే విధానంలో మాత్రం ఈ కేటగరైజేషన్ అమలు చేస్తూ ఇవ్వటం జరిగిందనమాట. అంటే ఈ 1%, 6.5%, అలాగే 7.5% కొన్ని పాయింట్స్ వాళ్ళకి అలాట్ చేస్తూ ఇచ్చారు. దానికి సంబంధించి నేను ఇంతకుముందు వీడియోలో మీకు చాలా క్లియర్గా పాయింట్స్ కూడా వివరించడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారం వాళ్ళకి ఈ పాయింట్స్ 200 సైకిల్ 100 సైకిల్ ఉన్నటువంటి రోస్టర్ పాయింట్స్లో 200 సైకిల్స్ 200 పోస్టులు ఫిలప్ చేసేలోపు ఈ 15% రిజర్వేషన్ని పూర్తయ్యే విధంగా ఉత్తర్వులు ఇవ్వటం జరిగిందనమాట. అయితే ఈ జీవోలో ఏంటంటే, ఈ ప్రమోషన్స్కి సంబంధించి 24-25 ప్యానల్ ఇయర్కి ఇప్పటికే గనక ఒక ప్యానల్ తయారై ఉండి ఆ ప్యానల్ అంటే 18/4/25న ఏ రోజైతే కొత్త జీవో ఇచ్చారో ఆ జీవోకి ముందు రోజే ప్యానల్ తయారై ఉండి ఆ ప్యానల్ కంప్లీట్గా ఆపరేట్ అయిపోయి ఆ ప్యానల్లో ఎవరికన్నా 15% రిజర్వేషన్ ప్రకారం ప్రమోషన్ ఇచ్చేసి ఉంటే వాటిని తిరిగి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అలాగే పార్ట్లీ ఆపరేటెడ్ ఆ ప్యానల్లో కొంతమందికి ఆల్రెడీ 15% ప్రకారం రిజర్వేషన్ ఇచ్చుండి ఇంకా కొంతమందికి ఇవ్వాల్సిన సందర్భంలో కూడా ఈ ప్రస్తుతం ఇచ్చినటువంటి కేటగరైజేషన్ అమలు చేయకుండా పాత పద్ధతిలోనే అమలు చేయాలి అని చెప్పటం జరిగింది. అయితే 18/4/25 నాటికి ప్యానల్ తయారు చేయకపోయినా, ఒకవేళ ప్యానల్ తయారు చేసినా కూడా దాన్ని అసలు కంప్లీట్గా 1% కూడా ఆపరేట్ చేయకుండా ప్రిపేర్ అయి ఉన్న స్టేజ్లో కనుకుంటే ఇప్పుడు దాన్ని రివ్యూ చేసి రివైజ్ చేసుకొని ఈ కేటగరైజేషన్ ప్రకారం అమలు చేయాలని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వటం జరిగిందనమాట. తర్వాత ఈ ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి ఎలాగైతే 33.13% రిజర్వేషన్ ఉందో 3వ వంతు, ఆ ఉమెన్ రిజర్వేషన్ కూడా దీనిలో అప్లై అవుతుందన్నమాట. దీనికి సంబంధించి ఏమి ఇచ్చారంటే 3 సైకిల్స్ లోపు 100 పాయింట్స్ కలిగినటువంటి 1-100, 101-200, 201-300 అయిపోయే లోపు ఉమెన్ అనేటువంటిది 3వ వంతు రావాలి. అలా చూసుకోవాలి. ప్రతి కేటగిరీలో కూడా 3వ వంతు ఇవ్వాలి. గ్రూప్ 1లో 3వ వంతు, గ్రూప్ 2లో 3వ వంతు, గ్రూప్ 3లో 3వ వంతు ఉమెన్కి రిజర్వేషన్ హారిజంటల్ విధానంలో ఉంటుంది. ఈ హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఏంటో కూడా నేను సపరేట్ వీడియో చేశాను, మీరు ఆ వీడియోలో తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ గ్రూప్ 1కి మనకి 1% ఇచ్చారు. ఇది 100 పాయింట్ రోస్టర్ సైకిల్లో రోస్టర్ పాయింట్ నెంబర్ 2 ఇవ్వటం జరిగింది. ఒకవేళ ఫస్ట్ రోస్టర్లోనే బై వర్చ్యూ ఆఫ్ సీనియారిటీ అంటే సీనియారిటీ ద్వారా ఎస్సీ గ్రూప్ 1కి చెందినటువంటి ఒక ఉమెన్ రిజర్వేషన్లో వచ్చేసి మెరిట్లో ఆ రోస్టర్ పాయింట్ నెంబర్ 2లో కనుక ప్రమోట్ అయినట్టయితే ఇంకా 100 సైకిల్లో ఆ 1 ఉమెన్ వచ్చేసింది కాబట్టి 300 సైకిల్ వరకు కూడా మనకి ఆ రోస్టర్ పాయింట్ ఉమెన్ రిజర్వేషను ఫుల్ఫిల్ అయిపోయినట్టే భావించాలి అని చెప్పి ఈ ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి గ్రూప్ 1కి చెప్పారు. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3కి మాత్రం మనం ఫిలప్ చేసే పోస్టులో 3వ వంతు ఉమెన్కి ఇవ్వాలి. 6.5%లో 3వ వంతు, 7.5%లో 3వ వంతు. ఇది 3 సైకిల్స్
సైకిల్లో మనం ఈ 1/3 రిజర్వేషన్ వచ్చిందా రాలేదా చూసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ సైకిల్లో సెకండ్ సైకిల్లో కనుక ఈ 1/3 రిజర్వేషన్ పూర్తి కాకపోతే థర్డ్ సైకిల్లో ఖచ్చితంగా ఉమెన్కి మనం పూర్తయ్యే విధంగా ఇవ్వాలని చెప్పేసి ఈ జీవోలో తెలియజేయటం జరిగిందనమాట. తర్వాత ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ గురించి కూడా ఈ జీవోలో ఒక స్పష్టమైన విషయం చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్యానల్ ఇయర్లో కనుక గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3లో కానీ వాళ్ళకి కేటాయించబడినటువంటి రోస్టర్ పాయింట్స్లో ఆ గ్రూప్కు చెందిన వ్యక్తులు లేకపోతే ఆ పోస్ట్ని మనం ఆ పాయింట్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సెకండ్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సెకండ్ ఇయర్లో కూడా ఆ పర్టికులర్ గ్రూపుకు చెందినటువంటి వ్యక్తులు కనుక లేకపోతే అప్పుడు సెకండ్ ఇయర్లో ఫాలోయింగ్ గ్రూప్తో ఫిలప్ చేయాలంటే ఒక గ్రూప్ 1 కేటాయించినటువంటి పోస్ట్ ఉంది, గ్రూప్ 1 అభ్యర్థి కనుక లేకపోతే గ్రూప్ 2 అభ్యర్థితో ఫిలప్ చేయాలి. ఒకవేళ గ్రూప్ 1 కేటాయించినటువంటి వేకెన్సీలో గ్రూప్ 1 గ్రూప్ 2కి చెందిన వాళ్ళు కూడా ఎవరు లేకపోతే గ్రూప్ 3 అభ్యర్థితో మనం ఫిలప్ చేయొచ్చు అనమాట. అలాగే గ్రూప్ 2కి చెందిన వ్యక్తి లేకపోతే ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో గ్రూప్ 3 తర్వాత గ్రూప్ 1తో ఫిలప్ చేయాలి. అలాగే గ్రూప్ 3కి చెందినటువంటి అభ్యర్థి మొదటి సంవత్సరంలో లేకపోతే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. రెండవ సంవత్సరంలో గ్రూప్ 3కి సంబంధించినటువంటి వ్యక్తులు లేకపోతే నెక్స్ట్ గ్రూప్ అయిన గ్రూప్ 1కి వస్తుంది. ఆ గ్రూప్ 1లో కూడా లేకపోతే మళ్ళీ గ్రూప్ 2తో ఫిలప్ చేస్తారు. అంటే ఫాలోయింగ్ గ్రూప్తో ఈ రకంగా ఫిలప్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఒకవేళ సెకండ్ ఇయర్లో కూడా లేకపోతే సెకండ్ ఇయర్లో కూడా ఇలా ఫాలోయింగ్ గ్రూప్స్లో కూడా లేకపోతే అప్పుడు జనరల్ సీనియారిటీ ప్రకారం ఆ పోస్టులు మనం ఫిలప్ చేసుకోవచ్చు అదర్ దాన్ ఎస్సీ క్యాండిడేట్స్ తోటి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఎంతమందిని అలా మనం అదర్ దాన్ ఎస్సీ గ్రూప్తో మనం ఫిలప్ చేస్తున్నామో అన్ని పోస్టులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రోస్టర్ పాయింట్స్, అంటే వాళ్ళ రోస్టర్ పాయింట్తో సంబంధం లేకుండా థర్డ్ ఇయర్లో వచ్చే వేకెన్సీస్లో ఫస్ట్ వచ్చినటువంటి వేకెన్సీస్లో ఎంతమందిని అయితే మనం అదర్ దాన్ ఎస్సీస్ని ఇచ్చామో వాళ్ళతోటి ఫస్ట్ ఫిలప్ చేయాలి అని చెప్పారు. అలాగే థర్డ్ ఇయర్లో కూడా లేకపోతే అది ఇంకా డీ రిజర్వ్ అయిపోతుంది అనమాట. సో ఈ రకంగా రోస్టర్ పాయింట్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కూడా ఈ విధానంలో అమలవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మనకి రిజర్వేషన్లో ఎడిక్వసీ అనే ఒక పదం ఉంది. మనం ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఇవ్వాలంటే 3 కండిషన్స్ ఉంటాయని ఇంతకుముందు చెప్పుకున్నాం. అదేంటంటే ఫస్ట్ ఎడిక్వసీ అనేటువంటి తగ్గాలి, అంటే 15% కంటే తక్కువ ఉండాలి యాక్చువల్ వర్కింగ్ క్యాండిడేట్స్ అనేది ఒకటి. రెండోది వాళ్ళకి కేటాయించినటువంటి రోస్టర్ పాయింట్స్ ఉండాలి. మూడోది వచ్చేసి ఎవరికైతే మనం ప్రమోషన్ ఇవ్వదలుచుకున్నామో ఆ క్యాండిడేట్స్ ఫుల్లీ క్వాలిఫైడ్ అయి ఉండాలి, కండిషనల్ ప్రమోషన్ ఇవ్వటం జరగదు. ఈ 3 పాయింట్స్ మనకి ఇంతకుముందున్న జీవోలో కూడా ఉంది. అదే ఇక్కడ కూడా ఏం చెప్తారంటే ఇప్పుడు ఎడిక్వసీ అనేది అది వరకు మనము టోటల్గా 15% చూసేవాళ్ళం, క్యాడర్ స్ట్రెంగ్త్లో 15% అనేది. ఇప్పుడు అలా కాకుండా గ్రూప్ వైజ్ ఎడిక్వసీ చూడమంటున్నారు అనమాట. అంటే ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు గ్రూప్ 1 వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 1% ఉన్నారా లేరా, శాంక్షన్ స్ట్రెంగ్త్లో 1%. గ్రూప్ 2 వాళ్ళు శాంక్షన్ స్ట్రెంగ్త్లో 6.5% ఉన్నారా లేదా చూడాలి ఎడిక్వసీ. అలాగే గ్రూప్ 3లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు శాంక్షన్ స్ట్రెంగ్త్లో 7.5% ఉన్నారా లేదా చూడాలి. ఎడిక్వసీ అనేది ఏ గ్రూప్కి ఆ గ్రూపు మనం ఎడిక్వసీ చూడాలి. అది మొత్తం మీద ఓవరాల్గా అయితే మాత్రం శాంక్షన్ స్ట్రెంగ్త్లో 15% మించకుండా ఈ గ్రూప్ వైజ్ ఎడిక్వసీ చూసి ఏ గ్రూప్కి అయితే తగ్గిందో ఆ గ్రూప్ వాళ్ళకి మనం ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి ఈ జీవోలో స్పష్టంగా ఈ ఎడిక్వసీ ఎలా ఐడెంటిఫై చేయాలనే దానికి ఒక మార్పు చేస్తూ ఈ జీవో ఇవ్వటం జరిగిందనమాట. అంటే అది వరకు శాంక్షన్ స్ట్రెంగ్త్లో టోటల్గా 15% చూసేవాళ్ళం. అంటే సపోజ్ మనకి శాంక్షన్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఒక 30 పోస్టులు ఉన్నాయనుకోండి, దానిలో 15% చూడాలన్నమాట. 15% చూస్తే మనకి 4.5 వస్తుంది, అప్పుడు 5 వేకెన్సీస్ అని చూస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే శాంక్షన్ స్ట్రెంగ్త్ 30 అయినప్పుడు దాంట్లో 1% గ్రూప్ 1కి చూడాలి, 6.5% గ్రూప్ 2కి చూడాలి, 7.5% గ్రూప్ 3కి చూడాలి. ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తూ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి ఏంటంటే ఒక సపరేట్ రోస్టర్ రిజిస్టర్, మనం 200 సైకిల్ రోస్టర్ రిజిస్టరు ప్రతి పోస్ట్కి కూడా సపరేట్గా మెయింటైన్ చేయాలి అని చెప్పారు. అంటే 200 1 to 100 200 1 to 101 to 200 ఈ 200 వచ్చే వరకు 100 పాయింట్ సైకిల్ 2 రోస్టర్స్ ప్రతి పోస్ట్కి సపరేట్గా అపాయింటింగ్ అథారిటీ యూనిట్ ఆఫీసర్ ఎవరు ఉంటారో వాళ్ళు ఈ రోస్టర్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగిందనమాట. లాస్ట్గా ఇంకో విషయం ఏం చెప్పారంటే మనం ఆయా క్యాడర్లో సీనియారిటీ లిస్టులు కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా
ఒక ఎస్సీ అభ్యర్థి ఎదురుగా ఆయన గ్రూప్ 1కి చెందినవాడా, లేకపోతే గ్రూప్ 2కి చెందినవాడా, గ్రూప్ 3కి చెందినవాడా, ఎస్సీ అని వదిలేయకుండా ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అని ఈ గ్రూప్ పేరు కూడా ఆ సీనియారిటీ లిస్ట్లో స్పష్టంగా మనం మెన్షన్ చేయాలి అని చెప్పేసి జీవో ఇవ్వటం జరిగిందనమాట. సో ఈ రకంగా మనం ప్రమోషన్స్లో ఎస్సీ ఎంప్లాయీస్కి ఈ కేటగిరీ వైజ్ ప్రమోషన్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఈ రూల్స్ ఫాలో అవుతూ మన 24, 25 తర్వాత సబ్సిక్వెంట్ ఇయర్స్కి కూడా మనం ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ రిజర్వేషన్కి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పటికే వచ్చినటువంటి మ్యాటర్స్తో పాటు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినా భవంతు.